అందరూ ఒక వేదాంత ధోరణిలో ఒక మాట అనేసి వదిలేస్తూ ఉన్నారు. పాపం ఎక్కువైపోయిందండి, రాకేం చేస్తాయని. బాగానే ఉంది, నిజమే అయి ఉండొచ్చు. మరి పరిష్కారం ఏంటి? పరిష్కారం ఏంటంటే ఏం చేస్తాం? పరిష్కారం రాగం వస్తే పోవటమే, ఇంకా చేసేది ఏముంది అని ఒక మాటతో దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళు, వాక్యాన్ని ఎరగని వాళ్ళు అలా స్పందించి వదిలేస్తారు. కానీ దేవుణ్ణి ఎరిగిన మనం, ప్రభు రక్తములో కడగబడిన మనం, దైవ వాక్యాన్ని మన స్వాస్థ్యముగా స్వతంత్రించుకున్న మనం ఏం చేయాలి అనేది మనకి పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా సాక్ష్యమిస్తుంది. దానియేలు గ్రంథం, ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథం బాగా గమనించాలి. దానియేలు గ్రంథం మొదలైన గ్రంథాల్లో దానియేలు, ఎజ్రా, నెహెమ్యా మొదలైన భక్తులు ప్రార్థన చేశారు. ఏమని చేశారో తెలుసా? దానియేలు భక్తుడైతే ఒక్క అధ్యాయము 2వ వచనం నుంచి చదువుదాం త్వరగా. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయ్యకు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసినది 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథము వల్ల గ్రహించి తిని. గ్రంథముల వలన గ్రహించి తిని. గ్రంథమే మనకు పరిష్కారం చూపునది, దైవ గ్రంథమే. అంతట నేను గోనెపట్ట కట్టుకుని గ్రంథముల వలన తెలుసుకుంటుని, గ్రంథము వలన తెలుసుకుంటుని. అప్పుడేమో గ్రంథములు కనుక ఆ పుస్తకం విడివిడిగా లభించినాయి. ఇప్పుడేమో గ్రంథములన్నీ 66 కలిపి పరిశుద్ధ బైబిల్ గ్రంథంగా మన చేతికి వచ్చింది. గ్రంథము వలన తెలుసుకున్నాను. అంతటి నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలను చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. నిబ్బరము, దూరము, దువ్వు, ప్రకృతి వికృతిలో. అట్లాగా నిర్భయము, నిబ్బరము. నిబ్బరము అంటే నిర్భయము, భయము లేకుండా. నా మనస్సుని నిబ్బరం చేసుకున్నాను. ఎందుకు భయం వచ్చింది నీకు? ఎందుకు నిబ్బరం చేసుకోవాల్సి వచ్చింది అంటే కింద చదువుతాడు, కింద చదువు. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా ప్రభువా, మహాత్యమును కలిగిన భీకరుడు వగు దేవా, అబ్బా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల